హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ చూపిస్తాను. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఆవిడ నెక్ మెజర్మెంట్కి ఆవిడకి నచ్చిన డిజైన్ని డిజైన్ చేసేసాము. ఇది కొంచెం క్లియర్గా చూడండి. టెంపుల్ డిజైన్కి పైన కింద కూడా అవుట్లైన్ వచ్చింది. ఎవరి దగ్గర కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇదే టెంపుల్ డిజైన్కి అవుట్లైన్ అనేది రాదు. కస్టమర్ అడిగారు కాబట్టి మనం స్పెసిఫిక్గా డిజైన్ చేసేసాము. ఇది వచ్చి ఫ్రంట్ నెక్, చిన్న చిన్న ఫ్లవర్స్ సిల్వర్ జరీతోటి బూటీస్ ఇచ్చాము. ఇది వచ్చేసి ఇంకో పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. ఇది దీనికి 2-3 డిజైన్స్ని కలిపి ఇలా కస్టమైజ్ చేసాము. సేమ్ పార్ట్ షేపే కట్ వర్క్ టైప్లో కావాలన్నారు. వేరే డిజైన్లో రోజ్ ఫ్లవర్స్ తీసుకుని ఆ కట్ వర్క్ మధ్యలో సెట్ చేసాము. ఇది వచ్చి హ్యాండ్. ఇక్కడ ఈ హ్యాండ్ బార్డర్ ఉంది కదా, స్టిచ్చింగ్ టైంలో దాన్ని అక్కడి నుంచి కట్ చేసి ఈ బార్డర్ని కట్ చేసేసి ఈ బార్డర్కి ఈ జరీ బార్డర్కి కింద అటాచ్ చేయాలి. అప్పుడు లుక్ బాగుంటుంది శారీకి. మనకి జరీ బార్డర్ మీద మళ్ళీ జరీతో కట్ వర్క్ ఇస్తే బాగుండదు కాబట్టి అలా ప్లాన్ చేసాము. ఇది ఫ్రంట్ నెక్, నార్మల్ డీప్ నెక్, బ్యాక్ బోట్. ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్ శారీ అనమాట. బ్లౌజ్ సిల్వర్, ఓన్లీ సిల్వర్ కలరు ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది శారీకి. దీనికి 2-3 కలర్స్ తీసుకుని వేసే అంత ఆప్షన్ లేదు. అందుకని ఆ శారీకి వచ్చిన బాడీ కలర్నే కొద్దిగా లైట్ డార్క్ షేడ్స్ యాడ్ చేసి లైట్ గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి యాడ్ చేసి చేసాము. పట్టు శారీ టైప్ ఇది కూడా. ఇది వచ్చేసి క్రాస్ స్టిచ్ అండి. కస్టమర్ ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఈ టైప్లో నాకు కావాలని చెప్పి. ఇవి 2 హ్యాండ్స్కి. ఇది బ్యాక్ హై నెక్ వచ్చి మధ్యలో డ్రాప్ షేప్ వస్తుంది. ఆ డ్రాప్ షేప్ కూడా మనకి పేపర్ కటింగ్ వాళ్ళే ఇచ్చారు. ఆ పేపర్ మధ్యలో డ్రాప్ షేప్ వచ్చింది కదా, కరెక్ట్ అందులో సెట్ అయ్యేలాగా చేసి ఇమ్మని అడిగారు. అలాగే చేసి ఇచ్చాము. ఇవి శారీ కలర్స్ అండి. శారీకి ఎలాగో రెడీమేడ్లో వచ్చే కలర్స్ వేరుంటాయి, మనకి సేమ్ ఎగ్జాక్ట్ దొరకడం కొంచెం కష్టం. ఇది వచ్చేసి శారీతో కుట్టిన లంగా బ్లౌజ్ అండి. కింద కనిపించేది ఈ ఎల్లో కలర్దంతా శారీ. దాంట్లో సిల్వర్ వచ్చింది, ఆరెంజ్, గ్రీన్ వచ్చింది. పింక్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాం. అందులో వచ్చిన పింక్ని బ్లౌజ్ వేరే క్లాత్ తీసుకుని ఆ సిల్వర్ ఆరెంజ్ తోటి చేసాము. అందులో ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఆ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్. మిగిలిన లీఫ్ అంతా కూడా సిల్వర్తో కొమ్మలా వేసేసాము. హ్యాండ్స్ వచ్చి ప్లీట్స్ హ్యాండ్స్. ఈ శారీ మన స్టోర్లోనే తీసుకున్నారు. మొత్తం లైట్ గ్రీన్, గచ్చకాయ కలర్ టైప్లో వచ్చిన గ్రీన్ అనమాట. కలర్ పేస్టల్ షేడ్. మొత్తం అంతా ఫ్లవర్స్, బర్డ్స్ తోటి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. 2.5 మీటర్స్. మిగిలిన 3.5 మీటర్స్ మోకాల వరకు వస్తుంది. దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తే దాన్ని కాకుండా కాంట్రాస్ట్గా మనం రాసులకి తీసుకుని ఆ బర్డ్స్ ఏవైతే వచ్చాయో వాటికి సెట్ అయ్యేలాగా సేమ్ సైజు, సేమ్ ప్యాచ్ వర్క్ చేశాము. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది చూసి. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాంతో అలా హెవీగా ట్యాజిల్స్ పెట్టేశాము. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి డిజైన్స్ చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి డిజైన్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.